ఈ వీడియో పోస్ట్ చేద్దామా వద్దా, చేస్తే ఏమనుకుంటారు, అసలు చేయను ఇట్లా అన్ని అనుకొని లాస్ట్ కి వీడియో పోస్ట్ చేస్తాను అనమాట. ఎడిట్ చేసేటప్పుడు కూడా ఏడ్చుకుంటే ఎడిట్ చేసినాను, అస్సలు మిస్ కావద్దండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బింగ్ ఇంట్రోవర్ట్. యాక్చువల్ గా ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మష్రూమ్స్ మా అమ్మ ఎంత బాగా చేసింది, అది నేను ఎంత బాగా మెక్కినాను అని. కానీ మ్యాటర్ ఏంటంటే నేను మా నాన్న ఈ మష్రూమ్స్ తెచ్చేకపోయినప్పుడు దారిలో 10th క్లాస్ ఎగ్జామ్ సెంటర్ కనిపించింది అనమాట. ఒక్కొక్కరి ఫేసుల్లో భయం అనమాట. అట్లే అమ్మోరికి బలిచ్చే మేకల్లాగా ఫేసులు అయితే ఇంకా నాకు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తుకొచ్చింది అనమాట. చాలా రోజుల నుంచి కాదు, చాలా ఇయర్స్ నుంచి ఈ వీడియో చేద్దాం అనుకుంటానా. ఫైనల్లీ ఈ రోజు చేస్తాను. లైఫ్ లో ప్రతి ఒక్కరు ఫేస్ చేసింటారు సిచ్యుయేషన్ ని. ఆ టాపిక్ మీద ఒక్కొరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. సో నా సైడ్ ఆఫ్ స్టోరీ చెప్దామని వీడియో చేస్తాను. టాపిక్ ఏంది అంటే 10th క్లాస్ ఎగ్జామ్. నా స్కూలింగ్ అంతా నేను ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ అనమాట. స్కూలింగే కాదు, ఎప్పుడు బిలో యావరేజ్ స్టూడెంటే. ఇంకా చదువు గురించి వస్తే నాకు చిన్నప్పటి నుంచి చదువు అయితే అస్సలు ఎక్కేది కాదు. నాకు ఎప్పుడు పెయింటింగ్ నేర్చుకోవాలని, డాన్సింగ్ నేర్చుకోవాలని దీనిల మీద దృష్టి ఉంటాను అనమాట. ఎప్పుడు ఎక్స్టర్నల్ ప్రెజర్ వల్ల చదవడమే గానీ నాకు ఇష్టంగా నేను చదివింది ఎప్పుడూ లేదు. బట్ ఇంట్లో వాళ్ళైతే మొత్తం రివర్స్ అనమాట. వాళ్ళైతే అదనమాట మ్యాటర్. నేను చదివింది పెద్ద రాడ్ స్కూల్ అనమాట. శ్రీ చైతన్య పారాయణ అయితే అస్సలు కాదు, చేపల్ని దోమేట్లా దోమేస్తారనమాట, ముఖ్యంగా 10th క్లాస్ స్టూడెంట్స్ అయితే. నేను ఇంకా ఎగ్జామ్స్ రాయక ముందే నాకు ఒక బెంచ్ మార్క్ పెట్టేసినారనమాట. నా నైబర్స్, రిలేటివ్స్, పేరెంట్స్ అందరూ కలిసి ఆ బెంచ్ మార్క్ రీచ్ అయితేనే నేను మనిషిని, లేకుంటే కాదు. అప్పట్లో నా మైండ్ లో ఉండే థాట్ అనమాట ఇది. ఇప్పుడే కాదు, ఇప్పుడు కూడా అంతే. 10th క్లాస్ చదివే వాళ్ళకి చుక్కలు 3 చెరువులు నీళ్లు దాపిచ్చేస్తారు సొసైటీ అంతా. ఫైనల్లీ నా నైబర్స్, రిలేటివ్స్, పేరెంట్స్ అందరూ ఎంతగానో వెయిట్ చేసిన నా చావు దినం వచ్చేసింది అనమాట. అదే నా 10th క్లాస్ రిజల్ట్స్. మార్నింగ్ 10 కో ఎంతకో వస్తాయన్నారు రిజల్ట్స్, కానీ అది మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యి మధ్యాహ్నం 3కి వస్తాయని చెప్పినారనమాట. ఎగ్జాక్ట్లీ 1:30 కల్లా నా నైబర్స్ లో సగానికి సగం మంది మా ఇంట్లోనే ఉన్నారు. దాంట్లో సగం మంది ఇంకా 10th క్లాస్ కూడా పూర్తిగా చిన్నపిల్లలు అనమాట. సో వాళ్ళకి ఆ ప్రెజర్ ఎట్లుంటుంది అదేం తెలీదు. జస్ట్ నన్ను డీప్ ఫ్రై చేద్దామని వచ్చి కూర్చున్నారు అంతే. కరెక్ట్ టైం అయితేనే నేను మా నాన్న నెట్ సెంటర్ పోయినాము. సో ఆ రిజల్ట్ పేపర్ ఫస్ట్ మా నాన్న చూసినాడు అనమాట. చూసిన వెంటనే డల్ గా ఫేస్ పెట్టేసి ఏం మాట్లాడకుండా పేపర్ నా చేతికి ఇచ్చేసినాడు మా నాయన. మా నాన్న ముఖం అయితే చిన్నగా పెట్టేసుకున్నాడు. ఇంకా నాకు అప్పుడే అర్థం అయిపోయింది బెంచ్ మార్క్ నేను రీచ్ కాలేదు అని. నాకేం డిస్సాటిస్ఫాక్షన్ గా అనిపించలేదు. నేను ఆ మార్క్స్ తో ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. మా నాన్న పెట్టిన బెంచ్ మార్క్ నేను ఎప్పటికీ రీచ్ కాలేనని నాకు తెలుసు. ఇంకా హ్యాపీగా నవ్వుకుంటా ఆ పేపర్ ని మా అమ్మకు చూపిద్దాము అని పోయే లోపలి పక్కింటి బాబు వచ్చి పేపర్ లాకేసుకుంది. ఇంకా నాకు వచ్చిన మార్క్స్ ని గట్టిగా అరుచుకుంటా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పోయి చూపించింది అనమాట. మా అమ్మకు నా రిజల్ట్ చెప్పగానే మా అమ్మ చాలా హ్యాపీ అయిపోయి లిటరలీ ఫోర్ హెడ్ మీద కిస్ చేసింది అనమాట. కానీ ఆనందాన్ని ఒక 10 నిమిషాలు కూడా ఉన్నీలే వాళ్ళు మా అమ్మకి. అందరూ కలిస్తే నాకు 10 నిమిషాల్లో భస్మం చేసి మా అమ్మ ముఖం కూడా చిన్నగా పెట్టేసుకుంది. నా నైబర్స్ లో మేము ముగ్గురు 10th క్లాస్ ఎగ్జామ్ రాసినాము. ముగ్గురు ఆ బెంచ్ మార్క్ రీచ్ కాలేదు. ముగ్గురులో మార్క్స్ మటుకు నాకే ఎక్కువ వచ్చినాయి అనమాట. మా ఇంట్లోనే సిచ్యుయేషన్ ఇట్లుంది అంటే ఇంకా అక్కడ ఎట్లుంటుందా అని అక్కడికి పోయినాను పాపం వాళ్ళని పరామర్శిద్దాము అని. అక్కడ చూస్తే సీన్ మొత్తం రివర్స్. ఇండియా క్రికెట్ లో వరల్డ్ కప్ సాధిస్తే ఏ లెవెల్లో సెలబ్రేషన్స్ చేసుకుంటామో ఆ లెవెల్లో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. సెలబ్రేషన్స్ కి భాగంగా నా చేతిలో ఒక డైరీ మిల్క్ చాక్లెట్ కూడా పెట్టినారన్నమాట. ఆ సిచ్యుయేషన్ లో నవ్వల్లో ఏడ్చల్లో తప్పు నాదో ఎవరిదో ఏం అర్థం కాలేదు. ఇదే విషయం మా ఇంట్లో చెప్దామని మా ఇంటికి పోతే అక్కడ చూస్తే ఒక్కరి ఫేసుల్లో కూడా నవ్వులేదు. మంట మీద మళ్ళీ పెట్రోల్ పోసేకి దానికి తోడు మధ్యలో రిలేటివ్స్, మా నాన్న ఫ్రెండ్స్, మా అమ్మ ఫ్రెండ్స్ అందరూ ఫోన్లు అనమాట. రిజల్ట్స్ ఎన్ని వచ్చినాయి, ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇదే గోల. నేను ఇంకా దెబ్బకి బయటికి పోవడం మానేసినాను అనమాట. ఇంట్లో ఎన్విరాన్మెంట్ అయితే నేను ఇంటర్మీడియట్ చేరి ఒక 3-4 మంత్స్ అయ్యేదాకా తగ్గలేదు. ఆ ట్రామా నుంచి కోలుకోవడానికి నాకు కొన్ని ఏళ్ళు పట్టింది. ఈ ట్రామా నాకే కాదు చాలా మందికి ఉంటుంది అనుకుంటాను. ఎవరైనా 10th క్లాస్ గానీ ఇంటర్మీడియట్ గానీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉంటే చెప్తా ఉన్నాను, మరి అంత సీరియస్ గా తీసుకొని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆ ట్రామాని ఇయర్స్ బేర్ చేయొద్దండి. నాకు తెలుసు మీ చుట్టూ ఉన్న సొసైటీ ఇంకా అదే జీవితం అన్నట్లు నమ్మేటట్లా చేస్తుంది, కానీ అది నిజం కాదు. తర్వాత చాలా లైఫ్ ఉంటుంది. ఈ ట్రామా నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉందన్నమాట. రిజల్ట్స్ వచ్చే రోజు గానీ లేదా దాని తర్వాత రోజు గానీ ఎవరన్నా వచ్చి నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని అడిగితే ఎన్ని మార్క్స్ వచ్చినాయి అని చెప్పండి, కానీ మళ్ళీ వాళ్ళు దానికి సపరేట్ గా కౌంటర్ వేస్తారు కదా. కౌంటర్ కి రిప్లై చాలా ఎట్టకారంగా నిర్మోహమాటంగా ముఖం మీదే చెప్పండి. ఇంకొకసారి నీ మార్క్స్ గానీ మీ జోలికి గానీ అస్సలు రారు. నా చెల్లి దీన్ని పర్సనల్ గా ట్రై చేసింది అనమాట. ఇట్ హ్యాస్ వర్క్, అందుకే చెప్తా ఉన్నా. ఆ కౌంటర్ కి ఏం రిప్లై ఇయ్యాలా అని నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో మ్యాటర్ ఏంటంటే నా చెల్లి ఏం చేసిందంటే ఒకసారి మా నాన్న ఫ్రెండ్ ఒక అంకుల్ ఉండేవాడు. ప్రతిసారి ఏదో ఒకటి చదువు గురించి అడగడము, మార్క్స్ అడగడము,
ఇదే పని అనమాట. ఒకసారి అయితే బేర్ చేస్తాం, 2 times అయితే బేర్ చేస్తాం. చెల్లి ముందుగానే ఇంట్లో రెబల్ చూసినన్ని సార్లు చూసి ఒక రోజు వచ్చి ఇట్లే మార్క్స్ ఎన్నని క్వశ్చన్స్ అడగడము అది ఇది చేస్తా అంటే ముఖం మీద చెప్పింది అనమాట, నాకు మార్క్స్ ఇన్నే వస్తాయి, నాకు వచ్చేది కూడా ఇన్నే మార్క్స్, మీరు ఏం చేస్తారో చెప్పండి. అంతే. ఆ రిప్లైకి ఆ అంకుల్ షాక్, ఇంకోసారి మా జోలికి రాలేదు. అంకుల్ వెళ్ళిపోయినాక ఇంట్లో ఇద్దరికి అక్షింతలు పన్నాయి. బట్ ఎనీవే ఇట్ ఈస్ వర్త్ అనమాట. తెలీదు నా లైఫ్ లో ఒకటే ఆ ఎగ్జామ్స్ అనే పార్టీ ఇంత డ్రామాని ప్లే చేసిందా లేకుంటే అందరి లైఫ్ లోనూ ఇంతేనా. మీరు ఒకవేళ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు అట్లాంటి సిచ్యుయేషన్స్ ఏమైనా జరిగింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కటి చదివి ప్రతి ఒక్క దానికి రిప్లై ఇస్తాను. మీకు తెలిసిన 10th క్లాస్ ఇంటర్ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఓకే బాయ్.